జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. మనం ఇక్కడున్నది దేవప్రయాగ. పంచప్రయాగలలో చివరిదైనటువంటి 5వ ప్రయాగ. ఇక్కడ భాగీరథి నది గోముఖం నుంచి మొదలైనటువంటి గంగా నది, ఇక్కడ అలకాపురి నుంచి మొదలైనటువంటి అలకానంద నది సంగమిస్తున్నటువంటి చోటు. ఇక్కడ శ్రీరామచంద్రుడు తపస్సు చేశాడని, అందువల్ల ఈ స్థలానికి ఆ మహత్వం వచ్చిందని, వారి యొక్క ఆలయాన్ని, రామచంద్రుని ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి సంగమంగా దీన్ని చెప్తారు ప్రయాగని. అలకాపురి నుంచి మొదలై ఆ అలకాపురి గిరుల కనుమల నుండి ఒక పక్క నీలకంఠగిరులు, మరొక పక్క నరపర్వతము, నారాయణ పర్వతము, ఊర్వశీ పర్వతము, కుబేర పర్వతము, అక్కడున్నటువంటి వసుధార ముందుగా ఈ అలకనందతో సంగమిస్తుంది. ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత అదే కనుమల్లో ఉన్నటువంటి ఇంద్రుడు తపస్సు చేసినటువంటి స్థలము ఇంద్రధార. అక్కడ ఈ 3 నదులు ఇంద్రధార, వసుధార, అలకానంద, ఈ 3 కలిసి మరికొంచెం కిందికి వచ్చిన తర్వాత మనకు అక్కడ సరస్వతీ నదితో సంగమం జరుగుతుంది. అట్నుంచి భీంపూల్ మీదుగా వచ్చినటువంటి సరస్వతీ నది ఈ అలకానంద నదిని సంగమించిన చోటును మొట్టమొదటి ప్రయాగగా చెప్తారు. దాన్ని కేశవ ప్రయాగ అంటారు. అటు నుంచి మరింత ముందుకు పారుతూ వచ్చినటువంటి అలకానంద మరికొద్ది దూరంలో బద్రీనాథ్ క్షేత్రాన్ని దాటిన తర్వాత, పాండుకేశని దాటిన తర్వాత ఒక చోట పైనుంచి వస్తున్నటువంటి రిషిగంగాను, ధూల్గంగాను, 2 ఆ గంగలు మళ్ళీ ఈ అలకానందాన్ని సంగమిస్తాయి. దాన్ని విష్ణు ప్రయాగ అంటారు. అది 2వ ప్రయాగ. అటు నుంచి ముందుగా మళ్ళీ వచ్చినటువంటి ఈ నది కొనసాగుతూ ముందుకు వస్తున్న సందర్భంలో మళ్ళీ నీలగిరుల నుంచి హిమాలయ పర్వతాల అటుపక్కనున్నటువంటి కనుమలు రాణిపేట, రాణిపురం అనేటువంటి క్షేత్రం నుంచి బయలుదేరినటువంటి నది పిండారి నది. ఆ పిండారి నది వచ్చి మళ్ళీ అలకానందను ఒక చోట సంగమిస్తుంది. అక్కడ కర్ణుని యొక్క దేవాలయం ఉంది. దాన్ని కర్ణప్రయాగగా చెప్తారు. అది 3వ ప్రయాగ. అలా కొనసాగుతూ వచ్చినటువంటి ఈ అలకానంద నది, అలా కొనసాగుతూ వస్తున్నటువంటి అలకానంద నది మరికొంత దూరం ముందుకు వచ్చిన తర్వాత కేదార్నాథ్ నుంచి బయలుదేరినటువంటి మందాకిని నదితో, అక్కడ కూడా మనం మందాకిని నదిని చూసుకుంటే కేదార్నాథ్ క్షేత్రం దగ్గర మొదలైనటువంటి ఈ మందాకిని ఒక పక్క వచ్చినటువంటి సరస్వతి నదిని సంగమిస్తుంది. అలాగే అటుపక్క వాసుకి తాల్ నుంచి బయలుదేరినటువంటి మరొక నదితో, ఆ పక్కనే ఉన్నటువంటి దూద్గంగా అనేటువంటి మరొక నదితో సంగమించి అక్కడ ఈ మందాకిని నది అక్కడి నుంచి అనేక నదులతో సంగమిస్తూ వచ్చి చిట్టచివరగా రుద్రప్రయాగలో ఈ అలకానంద నదితో కలిసి అక్కడొక సంగమము, అది 4వ సంగమం, 4వ ప్రయాగగా దాన్ని చెప్తారు. ఇక చివరిగా అదే అలకానంద నది కొనసాగుతూ వచ్చి ఈ క్షేత్రంలో ఇటు నుంచి వచ్చినటువంటి భాగీరథి నదితో సంగమించిన దాన్ని 5వ ప్రయాగగా చెప్తారు. ఈ ప్రయాణంలో ఈ పంచప్రయాగల దర్శనం జరిగింది. అంతటా కూడా అలకానంద నది జలాలతో సంప్రోక్షణ చేసుకొని స్నానాన్ని ఆచరించి భగవంతుని ప్రార్థన చేసినటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని గురువుల ద్వారా పొందగలిగాం. గురువులు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా ఈ చిన్నపాటి ప్రయత్నం మీ అందరికీ అందించాలనే ప్రయత్నంతో మాపల్లె ద్వారా, ఇందూరు తిరుమల క్షేత్రం ద్వారా మీ అందరికీ అందించాలనే ప్రయత్నం చేశాం. జై శ్రీమన్నారాయణ.